హాయ్ అండి. ఈరోజు అయితే కనుక దోశల పిండి కోసం మనం ఇక్కడ ముందుగా కోటా రైస్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ డబ్బా ఇది. హాఫ్ కేజీ డబ్బాకి వచ్చేసి మనము ఇక్కడ పావు కేజీ వేసాము, సగానికి తీసుకున్నాను. దానికి మరీ తక్కువగా అడుగుగా అయితే మినపప్పు అయితే తీసుకున్నాను. దోశలు మినపప్పు ఎక్కువ వేస్తే మెత్తగా వస్తాయేమో అనుకుంటారు, అలాగేం కాదండి. మనం సరిపోయినట్టుగా వేస్తే సరిపోతుంది. ఇక్కడ పప్పు అయితే కనుక బద్దపప్పు కాకుండా గుండుపప్పు అయితే తీసుకున్నాను. కొద్దిగా మెంతులు అయితే తీసుకున్నాను, పావు టీ స్పూను. ఇక్కడ వచ్చేసి మనం అటుకులు కూడా యాడ్ చేద్దాం. కాకపోతే ఇప్పటి నుండి మనం ఆ అటుకులు యాడ్ చేయవసరం లేదు, ముందుగా ఇవి నానిన తర్వాత అప్పుడు చూద్దాం, సరేనా? ఇప్పుడు ముందుగా అయితే కనుక మనం బియ్యాన్ని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇవి మన కోటా బియ్యం కదా, అందుకనేసి ఇవి కొద్దిగా బాగా కడిగితేనే తెల్లగా వస్తాయి పువ్వుల్లాగా. ఇప్పుడైతే కనుక 2 సార్లు కడిగి 3ఓసారి నేను వాటర్ వేసి వదిలేసానండి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా బియ్యం తెల్లగా అయిపోయినాయి, బాగా మురికి అనేది వదిలేసింది. ఇప్పుడైతే కనుక మనం అటుకులు గ్రైండ్ చేసే ముందు అటుకులు అయితే కనుక నానబెడుతున్నాను. ఇది ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను, నేను ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనం కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కడిగిన తర్వాతనే గ్రైండ్ చేద్దాము. ఇందులో అయితే కనుక చూడండి మీరు ఎంత నల్లగా మట్టిలాగా వచ్చేసిందో, చాలా డస్ట్గా ఉంది ఇది. అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా ఇది కూడా కడిగేసి కొద్దిగా 2 to 3 minutes అయితే వదిలేసాను. ఫాస్ట్గానే మెత్తగా అయిపోయింది ఇది. ఇప్పుడైతే కనుక మనము కడిగిన రైస్ ఉంది కదా, అందులో ఈ కడిగిన అటుకులు కూడా యాడ్ చేసేద్దాము. ఈ మాదిరిగా మనం చేసామనుకోండి, మన దోశల పిండి ఎంత మెత్తగా ఉంటాయి అంటే నోట్లో పండ్లు లేని వాళ్ళు కూడా దోశ అయితే ఇంకా నమిలి తినేయవచ్చు, అంత బాగుంటాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రైస్ మనకు సరిపోయినట్టుగా రైసు ఇవన్నీ మిశ్రమాన్ని కలిపి చక్కగా మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేద్దాం. మొత్తానికి గ్రైండ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, పిండి చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే నేను గ్రైండ్ చేసేసాను. అటుకులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఇదిగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇంకా అవి నాని మనం ఉదయంలోపు బాగా మెత్తగా అయిపోతాయి, దానికి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా ఎంత పిండి మన దగ్గర ఉంది. మనం ఎంత అలా అసలు నేను ఊహించుకోలేదు. ఎప్పుడు నేను పిండి చేసినా కానీ సరే ఇలాగే పొంగి ఇలాగే పడిపోతూనే ఉంటుంది. కాకపోతే కనుక బై మిస్టేక్ ఇక్కడ ఏమైందంటే ఇంకా కింద నేను ప్లేట్ పెట్టాల్సింది, ఇక్కడ ప్లేట్ పెట్టకుండా నేను వదిలేసాను. ఇంకా ఏం పొంగుతుందిలే, పొంగిన పైకి వస్తుంది అంతవరకే కానీ మరి కిందికి పోదు అనుకున్నాను. అలాగ అవ్వలేదు, ఇక్కడ కింద పడిపోయింది మొత్తానికైతే పిండి. కాకపోతే దోశలు ఎంత మెత్తగా దూదిల్లాగా వస్తాయంటే, నేను ఎప్పుడు పిండి నానబెట్టినా కానీ సరే, దోశ పిండి అయినా కానీ సరే, ఇడ్లీ పిండి అయినా కానీ సరే ఇలాగే పొంగిపోతుంటుందండి, ఎప్పుడు అలాగే అవుతుంది. కాకపోతే నేను ఎప్పుడు ఇలా చేసి అంటే ఎప్పుడు ఇలాగైతే వదలలేదు. కింద అయితే ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టేస్తాను అనమాట, నాకు డౌటే అనమాట. అయితే నేను ఇక్కడ కొద్దిగా కదా రైస్ తీసుకున్నాను, పావు కేజీ కదా అన్నట్టుగా ధీమా మీద చేశాను. ఇక్కడ రహస్యం ఏది, ఎందుకు ఎలా పొంగిపోయింది అనేసి మీకు డౌట్ రావచ్చు. సరిపోయినట్టుగా అటుకులు అయితే మనం ఇక్కడ వేసాం కదా, మినపప్పు కూడా ఉంది, కొద్దిగా ఉంది. కాకపోతే అటుకుల వల్ల మనకు పిండి అనేది ఇంకా బాగా పొంగిందనమాట. దోశలు కూడా మనం చెప్పలేము కానీ అంత రుచిగా ఉంటాయంటే, మంచి కలరు మంచిగా మెత్తగా వస్తాయి. చెప్తున్నాను కదా, ఒక్కసారి మీరు ఈ విధంగా పిండి అయితే కనుక గ్రైండ్ చేయండి, మీ పిండి కూడా ఇలాగే పొంగుతుంది. ఇంకా చూడండి 5 అయ్యింది, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా మాకు కొలైకి వాటర్ వస్తుంది. కాకపోతే కనుక ఇక్కడ 5 అయ్యింది. 5 గంటలకు నేను కొలై నెలకని లెగిస్తే ఇక్కడ పిండి అయితే కనుక ఈ రకంగా పొంగిపోయింది. 5 గంటలకే పొంగిపోయింది. నేను టిఫిన్ చేసేది 8 గంటలకు, అయితే మళ్ళీ 8 గంటలకు అయితే కనుక మనకు ఎంత ఇబ్బంది అయిపోతుంది, ఇంకా పొంగిపోతుంది, ఇంకా ఉండిందల్లా బయటకు వచ్చేస్తుంది అనేసి నేను ఇంకొక గిన్నెలకైతే కనుక మొత్తానికైతే 2 గిన్నెలలో అయితే మార్చేసాను. అంటే ఇందులో సగం పెట్టేసి ఇంకొక గిన్నెలో సగం పెట్టాను. మళ్ళీ ఉదయానికి మళ్ళీ ఇంకా 8 అయ్యేలోపు, ఇప్పుడు 5 గంటల అయింది కదా టైము, మళ్ళీ ఉదయం పూర్తిగా తెల్లారిన తర్వాత టిఫిన్ చేసే ముందు చూద్దాం అనుకున్నాను. మీరే చూడండి, మీ కళ్ళతో మీకే చూపిస్తాను. 2 గిన్నెల నిండగా ఈ దీంట్లో నుండి సగం తీసేసి ఇంక అందులో వేసానండి. ఈ మాదిరిగా అయితే అయ్యింది కదా, ఇంకొక గిన్నె తీసేసుకొని మారుస్తున్నా నేను. కాకపోతే కనుక ఇక్కడ ఇప్పుడు మొత్తానికి పిండి అయితే చూశారు కదా, పిండి అయితే 2 దండ్రులు అయితే కనుక నేను సపరేట్ చేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది చట్నీ కదా, చట్నీ కోసం అయితే కనుక మా ఇంటి స్టైల్ అయితే కనుక చూపిస్తున్నాను. మా ఇంట్లో అంటే కనుక మేము పల్లెటూరులో పుట్టి పెరిగాం కదా, ఆ స్టైల్లో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేశాను, ఆ తర్వాత టమాటా పండ్లు అయితే కటింగ్ చేశాను. టమాటా పండ్లు ఒకటిలో రెండు చేసి ఫ్రై చేయడం కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తే కనుక బాగా నూనెలో బాగా మగ్గి మంచి కమ్మదనం అనేది వస్తుంది. దీనికి మనకు మిర్చి అయితే కనుక యాడ్ చేసాను. తర్వాత ఫ్రెష్ అయిన
చిన్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇందులో మరి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేయాలి. ఆ రకమైన చట్నీ ఎంత బాగుంటుందంటే ఇక్కడ కొద్దిగా మనం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసాము. మొత్తానికి అన్నీ యాడ్ చేసిన తర్వాత సరిపోయినట్టుగా టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా మనం తాలింపు అయితే ఇంకా పెట్టేద్దాము ఆ చట్నీకి. ఈ చట్నీ మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ వడతో కానీ తినేయవచ్చు. కావాలి అనుకుంటే ప్లెయిన్ రైస్తో కూడా తినవచ్చు, అంత కమ్మగా ఉంటుంది ఈ చట్నీ. ఇది రోటి పచ్చడేనండి. కాకపోతే నేను ఇంట్లో అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మిక్సీలో చేశాను. మా ఊర్లో అయితే మేము రోటి పచ్చడి అంటాం ఇది. ఆ తర్వాత నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టేసిన తర్వాత ప్యాన్కి కొద్దిగా అప్లై చేశాను ఆనియను. ఆ తర్వాత చూస్తున్నారు కదా, పైనుండి బాగా కలిపేసే లోపు కిందికి అడుగుకి వెళ్ళిపోయింది పిండి. ఎంత దూదిలాగా ఉందంటే పిండి అసలు చాలా కాటన్ లాగా ఉంది. అసలు 2 గిన్నెలు వేసాను నేను అక్కడ. ఇప్పుడు కొద్దిగా పిండి ఒక గంట నిండా తీసుకొని మనం చక్కగా ఇలాగైతే కనుక దోశ అయితే కనుక వేసేస్తున్నాను. ఈ దోశ ఎంత బాగా వచ్చేస్తుందంటే బ్యాక్ సైడ్ చూస్తే మీరు అదిరిపోతారు. హోటల్ స్టైల్ కన్నా ఇంకా బాగానే వచ్చింది, అదిరిపోయినట్టుగా వచ్చింది దోశ. మెత్తగా చెప్తున్నాను కదా, ఇంకా పండ్లు లేని వాళ్ళు కూడా చూడండి జాలి మెత్తగా దోశలు అయితే ఇంకా అదిరిపోయినట్టుగా ఉన్నాయి. అసలు నోట్లో పెట్టుకుంటే నమ్మనాల్సిన అవసరం కూడా లేదు, అంత కరిగిపోయినట్టుగా ఉన్నాయి దోశలు అయితే కనుక. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టుగా అయితే కనుక మీరు మాత్రం ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళారనుకోండి, మోటివేషన్ అనేది ఇంకా బాగుంటుంది. యూట్యూబ్ అతను మీరు చేసిన ఒక లైక్ కోసం నాకు 10 మందికి అయితే షేర్ చేస్తాడు ఈ ఛానల్. అందుకనేసి నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో నేను ప్రతిదీ బాగా వివరించి అయితే చెప్పాను మీకు. ఏమని చెప్పానంటే దోశలు ఈ రకంగా అయితే ఇంకా మన పిండి నానబెట్టుకుంటే ఈ విధంగా మనకు దోశలు అయితే వస్తాయి అనేసి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా బాగా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూశారనుకోండి, మీకు ఈ మెత్తనైన దోశలు, అది హాస్టల్ స్టైల్ దోశలు ఇంట్లోనే చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఇక్కడ నేను ఏ విధంగా చూపించానో మీరు ఆ విధంగానే చేశారనుకోండి సేమ్ పర్ఫెక్ట్గా ఇలాగే వచ్చేస్తుందండి. ఇంకా మనకి ఇంట్లో సరిపోయినట్టుగా మనము ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ దోశలు అయితే ఇంకా రెడీ అయితే నేను చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. మా ఇంట్లో నేనే కాదండి, మా పిల్లల వరకు కూడా దోశలు అయితే ఇంకా ఈజీగా అయితే చేసుకుంటారు. పిండి అంత చక్కగా ఉంటుంది అన్నమాట ఇంట్లో. చూస్తున్నారు కదా, కొంతమంది దోశలు చేస్తే కనుక గట్టిగా వస్తాయి, వైట్ వచ్చేస్తుంటాయి, అంత రుచికరం కూడా ఉండవు. ఈ దోశలు అలా కాదు. ఒక్కసారి మీరు జస్ట్ మెంతులు, రైసు, మినపప్పు, కొద్దిగా అట్టుగుడు వేయండి, వేసి బాగా నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేయండి. ఉదయానికి కాటన్ లాగా పొంగిపోయి మొత్తానికి గిన్నెలో నుండి కింద పడపోతే అప్పుడు దోశలు అనేటివి ఆ టేస్టే వేరబ్బా. అంత పులుస్తుంది పిండి కూడా, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పులుపు అంటే మరి అంత పుల్లగా ఉండదు, బాగుంటుంది.